ఇంటిలోనికి తెచ్చుకోవాలి. ఇంటిలోనికి దేవుని సన్నిధిని తెచ్చుకున్నప్పుడు ఆ ఇండ్లు ఆశీర్వాదకరంగా ఉంటుంది, నెమ్మదికరంగా ఉంటుంది, వర్ధిల్లుతుంది. అర్థమైందండి? ఇప్పుడు దేవుని సన్నిధి ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది? ప్రియులరా, మందసం ఉంది. ఈ మందసంలో ఏముంటాయి అని ఆలోచిస్తే మందసంలో 3 ఉంటాయి. ఒకటి 10 ఆజ్ఞలు కలిగిన 2 రాతి పలకలు ఉంటాయి. ఈ 10 ఆజ్ఞలు కలిగిన ఈ 2 రాతి పలకల మీద ఏముంటుంది అంటే దేవుని యొక్క వాక్యం ఉంటుంది. అంటే ఇప్పుడు ఉదయదేదోము గృహంలోనికి ఏమొచ్చింది? దేవుని వాక్యం వచ్చింది. మీకు బైబిల్లో ఒక మాట తెలుసా? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే వాక్యం వచ్చిందంటే ఎవరొచ్చారు? దేవుడు. వాక్యం వచ్చిందంటే దేవుని సన్నిధి వస్తుంది. కనుక మీరు దీవించబడాలి, ఆస్వాదించబడాలంటే మీ గృహములో దేవుని వాక్యం ఉండాలి, దేవుని వాక్యపు సన్నిధి ఉండాలి. దేవుని వాక్యపు సన్నిధి. అర్థమైందండి? అది చాలామంది అనుకుంటారు దేవుని సన్నిధి అంటే మందిరంలో ఉంటుంది అనుకుంటున్నారు. మందిరంలో, ఆలయంలో ఉంటుంది అనుకున్నారు. సుశీలరావు చూసుకుంటాడులే, కూర్చోండి. ఏమండి? అక్కడ ఉంటుంది అనుకుంటారు. అవును, దేవుని వాక్యము దేవుని మందిరంలో ఉంటుంది కనుక అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. అక్కడ మాత్రమే కాదు, అది ఇంటిలో కూడా ఉండాలా. దేవుని వాక్యం ఉంది కనుక దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. దేవుని సన్నిధి అక్కడ ఉంది కనుక, ఉందని నమ్మారు కనుక అక్కడ ఎలా ఉంటారు? ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఎలా ఉంటారు? చాలా భయంతో ఉంటారు, భక్తితో ఉంటారు, వినయ విధేయతలతో ఉంటారు. ఏది మాట్లాడాలో అదే మాట్లాడతారు, ఎక్కువ మాట్లాడరు. ఏది పాడాలో అదే పాడతారు, ఎక్కువ పాడరు. ఏది చెయ్యాలో అదే చేస్తారు, ఎక్స్ట్రా చేయరు. చాలా మితంగా ఉంటారు, చాలా శ్రద్ధగా ఉంటారు. అదే శ్రద్ధ, అదే ఆసక్తి, అదే వినయము, అదే విధేయత, అదే భయము, అదే భక్తి, అవే మాటలు, అవే పాటలు ఇంటికి వస్తే ఉండవు. అవునా? ఇంట్లో ఉంటాయా? చర్చిలో బాగా పాడతావు, ఇంట్లో పాడతావా? ఇంట్లో పాడతావు, కానీ అక్కడ పాడినవి వేరు, ఇక్కడ పాడేవి వేరు. నువ్వు ఇక్కడ వేరే పాటలు వస్తుంటాయి నీ నోట. అక్కడ పాస్టర్ గారు చెప్పగానే బైబుల్ తీసేస్తావు, చదివేస్తావు, వాక్యాన్ని చూస్తావు. మరి ఇంటికి వచ్చాక వాక్యాన్ని చూస్తావా? వాక్యాన్ని చూడటం అంటే అర్థం ఏంటి? దేవుని చూడటం. చూస్తావా? చూడవు. ఏం చూస్తావు? పనికిమాలిన చెత్త అంతా చూస్తావు. దేవుని మందిరంలో దేవుని వాక్యాన్ని వింటావు. అవునా?
వాక్యాన్ని ఎంత శ్రద్ధగా వింటావో, ఎంత జాగ్రత్తగా రాసుకుంటావో. ఒక్కోసారి కొన్ని మాటలు ఏంటంటే ఈగలు దోమలు పోయేది కూడా తెలీదు. అదే స్థితి ఇంట్లో ఉంటుందా? ఉంటుందండి? ఉండదు. అక్కడ ఎంత వినయంగా మాట్లాడతావు, ఎంత విధేయతగా మాట్లాడతావు, మోకాళ్ళు వేస్తావు, నెత్తిని పెద్ద మూసుకేస్తావు. ఈమెను మించిన భక్తురాలే లేదు, ఈయన మించిన భక్తుడే లేదన్నట్టు నటిస్తావు. అది నిజమైన భక్తి అనుకుంటే అది ఇంటికి వచ్చినాక ఉంటుందా? అక్కడ చాలా చక్కగా మాట్లాడతావు, అన్ని దైవికమైన మాటలు, దేవుడికి నచ్చే మాటలు, మెచ్చుకునే మాటలు.